జగన్ జూలై ఒక్క నెలలోనే చాలా రకాలైన దెబ్బలు తిన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఆ ముగ్గురు ముంచేశారు, ఈ ముగ్గురు ముంచేశారు. ఎవరు వాళ్ళంతా? ఈ వీడియోలో చూద్దాం. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి తన పందా ఏం మార్చుకోలేదు. కాకపోతే ఈ 2 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ జూలై ఒక్క నెలే ఒక ఎత్తుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అధపాతాళానికి పడిపోయిందనేది ఈ జూలై ఒక్క నెలలోనే బాగా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అన్రెస్ట్గా ఉన్నాడు. ఒక రకంగా భయం కనపడుతుంది, పైకి చికాకు చేదరింపులు కూడా కనపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని వైసీపీలో ఉన్న నాయకులు, జగన్ నమ్ముకున్న వాళ్ళు, ఆ ముగ్గురు ఈ ముగ్గురు ముంచేశారు. ఇందులో ఆ ముగ్గురు ఎవరు అని అంటే వైసీపీలో ప్రముఖంగా ఉన్న వ్యక్తులే. తమ్మినేని సీతారాం కావచ్చు, సీదిరి అప్పలరాజు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు. ఒకళ్ళు స్పీకరు, మిగతా ఇద్దరు మంత్రి పదవులు ఎలగబెట్టారు గతంలో. వాళ్ళు చేసిన ఆ దిక్కుమాలిన పనులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెడకు చుట్టుకున్న తాచుపాములాగా తయారైంది. ఇంకొక ముగ్గురు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ఆయనే అంతిమ లబ్ధిదారుని పూర్తిగా తేటతెల్లం అయిపోవటానికి కావాల్సిన ఆ ముగ్గురు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం రాజకేశ్వర రెడ్డితో మొదలైన దగ్గర నుంచి అనేక రకాలైన మలుపులు తిరిగి చివరికి మిథున్ రెడ్డి అరెస్టు ఇట దాకా వచ్చింది. కానీ ఆ తర్వాత అందరికీ వరుసగా బెయిల్లు వచ్చాయి. అప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈడీ ఎంట్రీ ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో జరిగిన ఈ మనీ లాండరింగ్ మీద మొదలు పెడితే అందులో రాజకేశ్వర రెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు, కారుమూరి సునీల్ అరెస్ట్ అయ్యాడు, అలాగనే వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. పార్టీ పరంగా ఒక ముగ్గురు ముంచేస్తే స్కాముల పరంగా ఈ ముగ్గురు ముంచేశారు. దాదాపుగా రాజకేశ్వర రెడ్డి మొత్తం చెప్పినట్టుగానే సమాచారం అయితే బయటకు వస్తుంది, కానీ అది గుట్టుగానే ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మొదలైన దగ్గర నుంచి అనేక రకాలుగా తెరపైకి ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా ఇది చేరుతుందా లేదా అనేది ఒక రకంగా కనపడతానే ఉంది. 3,500 కోట్ల రూపాయల స్కాము అనేది ఇప్పుడు అది ఒక పక్కకు పడిపోయి ఇప్పుడు ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ కింద మరి ఈడీ ఎంట్రీ వచ్చిన తర్వాత జగన్లో భయం మొదలైంది. అందుకోసమనే మోడీ తోటి లేదు అమిత్ షా తోటి అపాయింట్మెంట్ పెట్టుకుని కేసుల గురించి మాట్లాడుకోవాలి అని ఆయన అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాడు. మిథున్ రెడ్డి వల్ల కావట్లేదు, వైవి సుబ్బారెడ్డిని దగ్గరకు రానియట్లేదు, ఇలాంటివన్నీ వచ్చాయి. ఈ సమయంలోనే విజయసాయి రెడ్డి ఉంటే ఎంత బాగుండేది అని జగన్ కూడా అనుకుంటున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే బయట ఉంది. కాకపోతే అందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు. విజయసాయి రెడ్డి కూడా వీలు దొరికితే జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడానికి ఆయన కోసం మళ్ళీ ఆయనతో చేరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా. మరి ఎంతైనా మరి ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమ సంపాదనకు బాగా ఉపయోగపడింది విజయసాయి రెడ్డి. అందుకని ఆయన కూడా ఏటు. ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి సంగతి పక్కన పెడితే మరి ఈ కారుమూరి సునీల్ కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డి కావచ్చు, మరి ఈ రాజకేశ్వర రెడ్డి కావచ్చు. ఇందులో వాసుదేవరెడ్డి అయితే ఏపీ బ్రెవరేజెస్ కార్పొరేషన్ దీంట్లో అధికారిగా ఉండి మరి జగన్కి పనికొచ్చాడు. ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతోటి కూడా కొంత మాట మంది నడిపాడు. ఆయనకి ముందస్తు బెయిల్ రావటానికి వీళ్ళు కూడా సహకరించేటట్టుగా ఆయన అంత సమాచారం విత్ ప్రూఫ్లు ఇచ్చేటట్టుగా ఒక ఒప్పందం కుదిరింది అనే దాని మీద కూడా జగన్ భయపడ్డాడు. కానీ ఈడీ ఇప్పుడు ఆ కేసులో ట్రయల్ చేయటం మొదలు పెడితే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి రాబట్టే సమాచారం మీద మెయిన్గా ఆధారపడి ఉంది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. కాకపోతే ఇక్కడ జగన్ కూడా మరొక ప్రచారం కూడా మొదలు పెట్టించాడు. అసలు వాళ్లే జగన్మోహన్ రెడ్డిని రమ్మంటున్నారు, మాట్లాడదామని పిలుస్తున్నారు, మోడీ అమిత్ షాలే కోరుకుంటున్నారు అన్నట్టుగా ప్రచారం ఒకటి నడపబోయి అందులో కూడా కుదేలైపోయారు. కాకపోతే మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాడు చూడండి, జగన్ని మోడీ అమిత్ షాలు అమితంగా కోరుకుంటున్నారని. అది ఫెయిల్ అయ్యేటప్పటికి ఇప్పుడు తెలకపల్లి రవితోటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మీరు ఏదో ఒకటి చెయ్యండి అని కేంద్రం దగ్గరికి మోడీ అమిత్ షాల దగ్గరికి తిరుగుతున్నాడని మరొక వ్యాఖ్యానాలు ఆయనతో కూడా బయట పెట్టిస్తున్నారు. వీళ్ళందరూ ఈ వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తారనేది ఎవరికి తెలియదేం కాదు. ఇక పార్టీ పరంగా వచ్చేటప్పటికి సీదిరి అప్పలరాజు విషయంలో తన కొడుకుని కాపాడుకోవడానికి ఆయన ఓ పెద్ద నాటకమే వేశాడు. మొత్తం బట్టబయలైపోయింది. ఏదో చిన్న పిల్లాడు
తెలుసో తెలియకో ఒక యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చచ్చిపోతే దాన్ని ఇంత పెద్ద పంచాయతీ చేస్తున్నారే అన్నట్టుగా జగన్ మాట్లాడి ఒక ఇంత అబాసు పాలయ్యాడు. ఆ తర్వాత తమ్మినేని సీతారాము ఆయన ఒక ల్యాండ్ కోసం ఒక మనిషి బతుకున్న మనిషి చచ్చిపోయినట్టుగా ప్రొడ్యూస్ చేసి డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించి వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు అయిపు అజ్జా లేకుండా కనపడకుండా ఏటో పారిపోయాడు. ఆల్మోస్ట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాడు అన్నట్టుగా సమాచారం వస్తున్నా మరి అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ పోలీసులు ఎందుకు ఆయన వదిలేశారో ఇంకా అర్థం కాని విషయం. ఇక మూడోది జోగి రమేష్ కోడలు ఇప్పుడు వాళ్ళందరి మీద కుటుంబం అందరి మొత్తం మీద కలిపి ఓ పెద్ద కేసు వేసింది, గృహహింస కేసు, అటెంప్ట్ మర్డర్ కూడా. ఆవిడని చంపే ప్రయత్నం చేశారనేది కూడా ఆవిడ ఆరోపణలు. దీనికి కారణం ఏంటనేది మనం ఆల్రెడీ కుండబద్దల్లో ఒక వీడియో పెట్టాము. జోగి రమేష్ కొడుకైన రాజీవ్ పాత లవ్ స్టోరీ గురించి. మరి ఆ విషయమై ఇదంతా జరుగుతుందనేది కూడా బయట చిలవల పలవలుగా పుకార్లు ఉన్నాయి. ఆ విషయం ఏంటి అనేది చాలామంది ఆ వీడియోలో కామెంట్ చేస్తున్నా మీరు ఈ వీడియోలో కూడా చేయండి. నిజంగా అలాంటిదే ఉండి జోగి రమేష్ కొడుకు రాజీవ్ ఇలా ప్రవర్తిస్తున్నాడా లేదా అనేది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక్క జూలై నెలలోనే ఈ దెబ్బలన్నీ తగలటం మొదలుపెట్టాయి. ఇటు ఈ ముగ్గురు అటు ఆ ముగ్గురు పార్టీని ఒక రకంగా కుదేలు చేసేశారు. సీదిరి అప్పలరాజు కానీ, తమ్మినేని సీతారాం కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళ గురించి మనం ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని గట్టిగా చెబుదామన్నా వైసీపీ నాయకులకే నోళ్లు రావటం లేదట. అదంతా కుటుంబ వ్యవహారం. కొడుకును కాపాడుకోవడానికి సీదిరి అప్పలరాజు చేసిన డ్రామా అది. ఏదో ఆస్తి కొట్టేయడానికి తమ్మినేని సీతారాం చేసిన డ్రామా ఇది. ఇప్పుడు ఈ జోగి రమేష్ది కూడా కేవలం కుటుంబ వ్యవహారమే, ఆ పిల్లని ఎవరు వేధించమన్నారు అని వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకునే విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి లేనిపోని తలనొప్పులు తెచ్చేశారు వీళ్ళందరూ కలిసి. ఇక లిక్కర్ కేసుకు వచ్చేటప్పటికి నా వ్యవహారం ఏం బయట పెడతారు వీళ్ళు, నన్ను అరెస్ట్కి ఏం వస్తారు, ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఈ క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లుకి నాకేమి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది మరొక రకంగా జగన్మోహన్ రెడ్డి భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ 2029లో మేము ఖచ్చితంగా గెలుస్తాం, మేము వచ్చామంటే అందరికీ రప్ప అనేది ఇప్పుడు రప్ప రివర్స్ రంపం తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది మరి ఆ రంప పళ్ళు తగులుతూ ఉంటే అందరికీ మరి నిజంగానే మనం 29లో గెలుస్తామా అనే అనుమానాలు రావటం మొదలుపెట్టిన వైసీపీ మొత్తంలో అన్ని కాన్స్టిట్యున్సీల్లోనూ ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ చాలా స్తబ్దతగా ఉంది. పైకి ఉత్తుత్తి ప్రేలాపనలో పోయే అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్లే తప్ప ఆర్కే రోజా చల్లగా జారుకుంది. ఆవిడ అసలు కనీసం దీని ఏ విషయం మీద ఏమీ మాట్లాడటం లేదు, ఏ ట్వీటు చేయట్లేదు. ఇక రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను నేను అన్నట్టుగా ఆవిడ పరిస్థితి ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. దాని మీద ఇంకా పూర్తి సమాచారం ఏం బయటకు రాలేదు. మరి అది వచ్చిన తర్వాత మరొక వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే ఒక్క జూలై నెల జగన్ని ఏ రకంగా దెబ్బతీసిందో చూడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.